నమస్తే, నేను మీ సతీష్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ని కుదిపేస్తున్నటువంటి అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మరి ఈ యాక్ట్ పైన, ఈ చట్టం పైన ప్రతిపక్షాలు అయితే కనుక ఇదొక నల్ల చట్టం అని చెప్పి విమర్శిస్తున్నటువంటి క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈ అంశం తనకి ఎన్నికల్లో దెబ్బ కొట్టబోయేటువంటి అస్త్రంగా ప్రతిపక్షాలకు దొరికిందని భావిస్తున్నారా, లేకపోతే ఈ చట్టంలో ప్రజా వ్యతిరేకతతోటి తాను కూడా ఓటమి చెందుతాను అన్నటువంటి భయం ఆయన వెంటాడుతుందో కానీ ఈరోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారినాయి. మరి నిజంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయం ఏమిటి, ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం అండి. మేడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది ప్రజల ఆస్తులు, వందల సంవత్సరాలుగా ప్రజలు ఏదైతే హక్కును కోల్పోతా ఉన్నారో ఆ ఆస్తుల్ని కాపాడడానికి తెచ్చినటువంటి చట్టం ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ధర్మాన ప్రసాదరావు ఏమో ఇంకో రకంగా చెప్పడం, బొత్స సత్యనారాయణ ఒక రకంగా, అజయ్ కల్లం ఒక రకంగా, ఈ రకమైనటువంటి ప్రచారాల నేపథ్యంలో అవి ఒక నల్ల చట్టం అని చెప్పి మీరైతే కనుక దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తాము అని చెప్పేసి ప్రజలకైతే హామీ ఇచ్చారు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఆయన మాట్లాడినటువంటి స్పీచ్ చూసుంటారు కదా ఎన్నికల ప్రచారంలో, ఏం చెప్తారు? ముందరగా అసలు ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదండి, జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది. ఎందుకంటున్నా అంటే మీరు గనక చూస్తే ఇది నాకు తెలిసి వాళ్ళు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఇవన్నీ చేసుకుని 2020 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022గా వాళ్ళు దాన్ని తీసుకురావాలి. నాకు తెలిసి అక్టోబర్ 2023 నుంచి అది అమలు అవ్వాలి. వాస్తవానికైతే వాళ్ళకు ఉన్నటువంటి ప్లాన్ ప్రకారం అయితే అమలు అవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఖచ్చితంగా మేము దీన్ని అమలు చేసి తీరుతామని చెప్తున్నారు. దీని వెనుక దీంట్లో స్టేజ్ వైజ్గా వెళ్తున్నారు. మీరు గమనించండి, మొదటి స్థాయిలో ఏం చేశాడు, పాస్బుక్స్ పుస్తకాల మీద తన ఫోటో వేసుకున్నాడు. తర్వాత అట్లా తీసుకుంటూ వస్తే మీకు ఇవాళ ఈ స్థాయికి ఎక్కడికి వచ్చేసాడు అని అంటే, రేపు పొద్దున కనుక ఏ విధమైనటువంటి ఒక వివాదం ఉంటే కోర్టులు కాదు, నేనే సెటిల్ చేస్తా, ప్రభుత్వమే సెటిల్ చేస్తుంది అని చెప్పే స్థాయికి వచ్చేసాడు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి, బేసికల్గా దాంట్లో వాళ్ళు ఏమని చేద్దాం అనుకున్నారు, దాని ప్రకారంగా ఏంటి అని అంటే, ఎక్కడైనా ఏదైనా వివాదం ఉన్నటువంటి ఒక భూమో ఏదో ఉంటే దానికి సంబంధించి ఒక టైటిల్, అంటే టైటిల్ ఇన్ ద సెన్స్ ఆ ల్యాండ్కి సంబంధించి ఒక టైటిల్. ఆ టైటిల్ ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు నాకు మా ముత్తాతల నుంచో మా తాతల నుంచో ఆస్తి సంక్రమించింది అనుకోండి, ఎవరు ఇవ్వాలి ఆ టైటిల్? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అది రిజిస్టర్ అయ్యి ఉంటే వారసత్వ దీని ప్రకారంగా అది రిజిస్టర్ అయ్యి అవ్వాలి, అంతేనా? కానీ ఈ చట్టం ప్రకారంగా, అది కూడా జగన్మోహన్ రెడ్డి దాంట్లో చేసినటువంటి మార్పులు, అది చెప్తున్నాను నేను. దాని ప్రకారంగా ఏంటంటే ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అనేటువంటి వాళ్ళని ఒకళ్ళు తీసుకొచ్చారు కొత్తగా. పిఐలు వీళ్ళు, ఆర్ఐలు వీళ్ళు ఎవరు లేరు, తహసీల్దార్లు లేరు, జూనియర్ సబ్ కలెక్టర్ వీళ్ళెవరికి అక్కడ సంబంధం లేదంట. సబ్ రిజిస్టర్ దానికి సెపరేట్గా ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని ఒక అతన్ని తీసుకొచ్చి పెడతారట. ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, ఇది చాలా ఇంపార్టెంట్ అంశం అండి. ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అతను ఎవరైనా కావచ్చు. దిస్ ఈజ్ వేర్ ఈజ్ ద ఇష్యూ. కిటుకు అక్కడే ఉంది. ఆ టైటిల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటాడో అతని చేతుల్లోనే మొత్తం ఉంటుంది. రేపొద్దున మీరున్నారు, నా పేరు మీద 1 ఎకరం భూమి ఉందనుకోండి, మీరేం చేస్తారు, లేదు అది నా భూమి అని చెప్పి మీరు ఏదో పత్రాలు తీసుకెళ్ళి ఆ టైటిల్ ఆఫీసర్కి చూపించారనుకోండి, అంటే ఒక వివాదం ఉన్నట్టు. ఆ వివాదం ఉన్నప్పుడు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో అతను కనీసం, అంటే ఈ చట్టం ప్రకారంగా నాకు, అంటే ఎవరైతే ఆపోజిట్ పార్టీ ఉంటారో వాళ్ళకి కనీసం నోటీసెస్, సమన్స్ కూడా ఏమీ ఇవ్వక్కర్లేదు. సింపుల్గా సతీష్ వెళ్ళి అడిగాడు, ఓకే ఇదిగో పేపర్లను మీరు ఏవో పేపర్లు చూపిస్తే ఓకే ఫైన్. ఇఫ్ హీ థింక్స్ అంటే ఇట్ ఈస్ అట్ ది కంప్లీట్ డిస్క్రిషన్ ఆఫ్ దట్ ఆఫీసర్, అది మీదే అని అతను కనుక డిసైడ్ చేస్తే అంతే, అయిపోయింది డెసిషన్. నాకు సమన్సు రావు, నాకు ఏమీ రావు, నాకు ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో నేను ఏదన్నా బయట దేశానికో వేరే ఎక్కడికో వెళ్ళాను అనుకోండి, నాకు ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కదా. లేనప్పుడు ఏం జరుగుతుంది, నేను కంటెస్ట్ చేయడానికి కూడా ఉండదు కదా. సో అది మీ పేరు మీద అయిపోయింది అనుకోండి, దానికి సంబంధించి నేను ఎక్కడికి కూడా వెళ్ళడానికి లేదు, అంటే అక్కడ లోకల్ కోర్ట్స్ని అప్రోచ్ చేయడానికి లేదు. మళ్ళీ అపెల్లేట్ అథారిటీ దగ్గరికి వెళ్ళాలి. అపెల్లేట్ అథారిటీ ఎవరు, మళ్ళీ సబ్ కలెక్టరో ఎవరో జూనియర్ వాళ్ళని పెడుతున్నారు. సో దానికి సంబంధించి కూడా ఇట్ ఈస్ అగైన్ అక్కడ కంప్లీట్ గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ ఉంటుంది. కాదు, అపెల్లేట్ అథారిటీలో కూడా కానప్పుడు మాత్రమే హైకోర్టు అప్రోచ్ అవ్వాలి. అంటే మధ్యలో ఆ లోకల్ ఏదైతే జ్యూరిస్డిక్షనల్ కోర్ట్స్ అంటాం మనం, ఇదివరకు ఏ భూ వివాదమైనా ఏదైనా సరే ఆ జ్యూరిస్డిక్షనల్ కోర్టులో తేలిపోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో ఒక వివాదం ఉందనుకోండి, గుంటూరుకి సంబంధించినటువంటి కోర్టులలో ఆ జ్యూరిస్డిక్షన్ ఎక్కడైతే వస్తుందో అది తేలిపోవాలి.
అక్కడ తేలని పక్షంలో ఇరు వర్గాల వాళ్ళు కూడా లేదు మాకు ఇక్కడ తేలట్లేదు, ఏదైనా తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పు మీకో నాకో నచ్చకపోతే అప్పుడు హయ్యర్ కోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ చట్టం ప్రకారంగా అసలు జ్యూరిస్డిక్షనల్ కోర్ట్స్లో ఎక్కడా కూడా మనం అప్రోచ్ అవ్వలేము. ఇది ఎంత పెద్ద దెబ్బ ఆలోచించండి. అంటే ఎవరి చేతుల్లోకి వాళ్ళ రోజున మీరు అధికారాన్ని ఇస్తున్నారు? నేను ఇందాక అన్నట్టుగా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అనేటువంటి వ్యక్తి ఎవరైనా అయి ఉండొచ్చు, ఎవరినైనా రిక్రూట్ చేసుకునేటువంటి అధికారం ప్రభుత్వం చేతుల్లో ఉంది. సో ఇన్ ఎ వే ఇది ఏం చేస్తున్నారు అంటే లీగలైజింగ్ ది ఏదైతే ల్యాండ్ ఇప్పటివరకు వాళ్ళు కబ్జా చేశారో దాన్ని లీగలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ ఏంటండి మీరు గమనించండి. ఆల్మోస్ట్ 1,00,000 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు కబ్జా చేశారనేటువంటిది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. అది మీరు భారతీ సిమెంట్స్కి సంబంధించినటువంటి భూముల్ని తీసుకోండి, లేకపోతే సరస్వతి సిమెంట్స్ అని ఒకటి లేని కంపెనీ, ఒక దొంగ కంపెనీ, బేసిక్గా కంపెనీ లేదు అయినా సరే ఆ కంపెనీ ఉందని చెప్పి నాకు తెలిసి ఒక 15,000 ఎకరాలేమో అది. అలా వీళ్ళు ఎక్కడికక్కడ ఏదైతే భూముల్ని ఆక్రమించుకున్నారో ఇది. అండ్ ఇంకోటి చెప్తానండి, ఇది వీళ్ళు ఇవాళ నుంచి చేస్తున్నది కాదు, 2009లోనే దీనికి బీజం పడింది. తర్వాత నిజంగా కూడా వాళ్ళకి అధికారం లేదు, వాళ్ళు ఏం చేయలేకపోయారు అనుకుంది. వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణం దే హ్యావ్ మెటీరియలైజ్డ్ ఇట్. ఇప్పుడు నిజమే ఒక చట్టం వస్తుందంటే దేశవ్యాప్తంగా ఒక చట్టం వస్తున్నప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకటే విధమైనటువంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి కదా. ఎందుకు దీన్ని మీరు జ్యూరిస్డిక్షనల్ అథారిటీ దీనికి తీసేసి కోర్టులు ఇందులో ఇంటర్ఫియర్ కాలేవని చెప్పేసి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ఇవాల్టి రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ముందర వదిలేయండి, అది ఆల్రెడీ 1,00,000 ఎకరాలు అయిపోయింది. ఈ 5 సంవత్సరాల్లో ఏవైతే ఎక్కడికక్కడ భూముల్ని దోచుకున్నారో ఆయన కావచ్చు, ఆయన అనునయులు కావచ్చు, ఎక్కడెక్కడైతే భూముల్ని దోచుకున్నారో కబ్జా చేశారో ఆ భూములను అన్నింటినీ ఇవాళ రోజున లీగలైజ్డ్గా దోచుకునేటువంటి ఒక ప్రక్రియ మాత్రమే ఇది, అంతకుమించి ఏమీ లేదు. నేను క్లియర్గా చెప్తున్నాను కదండి, భూమి మీద హక్కు అనేటువంటిది ఎవరికి ఉంటుంది? వారసత్వంగానో లేకపోతే ఇంకోటో ఎవరికైతే రావాలి. ఇప్పుడు ఇక్కడ ఇంకో అంశం ఉంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక నేను చెప్పినట్టుగా మీరు ఆ భూమి నాది అని ఒక వివాదం అరైజ్ అయింది అనుకుందాం. మీకు నాకు మధ్య ఒక వివాదం ఉన్నప్పుడు ఆ వివాదం ఆ ట్రిబ్యునల్ ముందర ఉన్నప్పుడు అంటే ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ముందర ఉన్నప్పుడు ఆ భూమి అమ్మాలేము, ఆ భూమి కొనాలేము, ఆ భూమి మీద ఏ విధమైనటువంటి లోన్లు తీసుకోలేము, ఏమీ చేయలేము. అసలైన హక్కుదారుణ్ణి మీరు ఇవాళ రోజున అతని హక్కుకి అతన్ని దూరం చేస్తున్నారా లేదా? ఎవరైనా చేయొచ్చు కదా. రేపు పొద్దున మీరు ఏ విధమైనటువంటి పేపర్లు తీసుకొచ్చైనా ఇది నాది అని చెప్పి మీరు ఏదైనా ఫోర్జ్డ్ పేపర్స్ చూపించారనుకోండి, వెంటనే అది డిస్ప్యూట్లోకి వెళ్ళిపోతుంది. డిస్ప్యూట్లోకి వెళ్ళినప్పుడు ఓకే, మనం ఒకవేళ కనుక అది ఏదన్నా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్టు పరిధిలో ఉంటే అంటే సబ్జుడీస్ ఉంటే దానికి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి. కానీ ఇది సబ్జుడీస్ కూడా వెళ్ళట్లేదు మ్యాటర్. ఒక అథారిటీ చేతిలో, ఒక ఆఫీసర్ చేతుల్లో ఇరుక్కుపోయింది. ఆ ఆఫీసర్ ఎవరన్నా అయి ఉండొచ్చు కాక, సో ఆ ఆఫీసర్ని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండొచ్చు కాక. ఎందుకంటున్నానంటే గత 5 సంవత్సరాల్లో ఏం చూసాం మనం? ప్రభుత్వ అధికారులే తొత్తులుగా పనిచేశారు ప్రభుత్వానికి. లిటరల్గా పేదల భూములను రక్షించాల్సినటువంటి వాళ్ళే చాలా చోట్ల ఆ పేదల భూముల్ని ఇలాంటి దొంగలకి దారాదత్తం చేశారు. సో ఇవాళ 1,00,000 ఎకరాలు దోచేసినటువంటి ఒక దొంగ జగన్మోహన్ రెడ్డి ఇవాళ రోజున తెచ్చినటువంటి ఒక ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదండి. టైటిల్ ఇవ్వట్లేదు, అక్కడ ఉన్న టైటిల్ని డిస్ప్యూట్లోకి తోసి ఆ టైటిల్ని నిజంగా కూడా ఇవాళ రోజున ఆ టైటిల్ హక్కుదారుడు ఎవరైతే ఉంటారో అతని నుంచి దూరం చేసేటువంటి ఒక ప్రక్రియ. మీ భూములకి, మీ ఆస్తులని, మీ ఆస్తులకి మిమ్మల్ని దూరం చేసేటువంటి ఒక యాక్ట్ ఇది. సో ప్రజలు నిజంగా ఇవాళ రోజున చాలా జాగరూకులై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇందాక చెప్పినట్టుగా ఏదైతే పాస్ పుస్తకాల మీద తన ఫోటో వేసుకోవడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మన ఆస్తుల్ని తాకట్టు పెట్టడం దగ్గర నుంచి, అరే ఇవాళ రోజున సెక్రటేరియట్ని తాకట్టు పెట్టాడు, ప్రతిదీ తాకట్టు పెట్టాడు. నాకు ఇంకో విషయం అర్థం కాదండి, ప్రజల యొక్క ఆస్తులకి సంబంధించినటువంటి పేపర్లు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ దగ్గర ఎందుకు ఉంటాయండి? ఇందాక ఆ సభలో నాకు వింటే మాత్రం ఫ్యూజులు ఎగిరిపోయాయి ఒక రకంగా. ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? అసలు ఎక్కడి నుంచి వస్తారండి ఇట్లాంటి వాళ్ళు అంటారు, నాకు అర్థం కాదు. ఎందుకంటున్నా అంటే చాలా క్లియర్గా భద్రంగా మీ ఆస్తుల్ని భద్రంగా కాపాడుతున్నాను నేను, ప్రభుత్వం కాపాడుతుంది, ప్రభుత్వం గ్యారంటీ అంటే. అరే నాయన, ఎవరి ఆస్తి అయితే ఇప్పుడు నా ఆస్తి అండి, నాకు 1 ఎకరం భూమి ఉంది, దాని పేపర్లు ఎవరి దగ్గర ఉండాలి? మీ దగ్గరే ఉండాలి. నా దగ్గర కాక జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకు ఉంటున్నాయి? జిరాక్స్ కాపీలు ఎందుకు ఇస్తున్నారు? ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఎందుకు పెట్టుకుంటున్నారు? అంటే ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తోటి మీరు ఇవాళ రోజున ఏం చేస్తున్నారు? ఇవన్నిటికీ రీజన్ ఏంటి అని అంటే ప్రజల ఇప్పుడు ఊరికే మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని చెప్పుకు తిరిగాడు. ఇందాక కూడా అన్నాడు మీ బిడ్డ మీ బిడ్డ మీ. అందరూ కూడా ఓహో మా బిడ్డ మా బిడ్డ మా బిడ్డ అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా మంచిగా మాట్లాడుతున్నారేమో అనుకున్నారు.
బిడ్డ 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 అని మీ ఆస్తుల మీద కన్నేశాడు జగన్మోహన్ రెడ్డి. మీ ఆస్తుల్ని వాళ్ళ రోజున దోచేయడానికి ఒక ప్లాన్ వేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకనంటే నిజంగా ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అసలైనటువంటి హక్కుదారుడి దగ్గర ఉంటాయి. జిరాక్స్ డాక్యుమెంట్స్ ఎందుకు ఇస్తున్నారు హక్కుదారులకి? ఇది భూ హక్కు చట్టమో ఇంకో హక్కు చట్టమో కాదు. ఇది నేను చెప్తున్నా మళ్ళా, ఇది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. రైట్, ఇది చూస్తున్నాం కదా, ప్రజల ఆస్తులను రక్షించాల్సినటువంటి ప్రభుత్వం ఈ రోజున ప్రజల ఆస్తులను కొట్టేసేటువంటి విధంగా వాటన్నిటినీ కూడా గ్రాప్ చేసేలాగా జగన్మోహన్ రెడ్డి ఒక కుట్ర పన్నాడు. అందులో భాగంగానే ఈ చట్టాన్ని అయితే తెచ్చాడు. అది ఈ రోజున ఆయన మాట్లాడినటువంటి మాటలతోటి అర్థమైపోతా ఉంది. ఈ క్రమంలో ప్రజలు కూడా ఎంతో జాగ్రత్తతోటి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే వాళ్ళ ఆస్తులపైన హక్కుల్ని వాళ్ళు కోల్పోయేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది. కాబట్టి ఇలాంటి చట్టాల్ని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సినటువంటి ఆవశ్యకత అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావన కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.